వెన్నెల మార్నింగ్ మార్నింగ్ వెన్నెల ఏంటి మామ? పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఆడంటుంది ఆకాశంలో వెన్నెల గురించి కాదురా, ఐస్ క్రీమ్ వెన్నెల గురించి. నాకు వెన్నెల వద్దురా, స్ట్రాబెర్రీ అయినా బటర్ స్కాచ్ అయినా తీసుకో. చే అంక మాపండే మామ. వెన్నెలరా అక్కడ చూడు. అవును మామ, సేమ్ వెన్నెలలానే ఉంది. వెన్నెలలా ఉండడం ఏంట్రా? వెన్నెలయే. బావా ఎంతసేపు? నేను వత్తనా. ఒరే ఇప్పుడు ఏం చేయాలరా? వెన్నెల నన్ను చూసిందంటే ఇంకంతే సంగతి. అవును మామ, ఇప్పుడు ఏం చేస్తావు? రే ఏంట్రా మీ ఓవర్ యాక్షన్? ఆ అమ్మాయిని చూసి నువ్వు కంగారు పడుతున్నావు, నిన్ను చూసి ఈడు కంగారు పడుతున్నాడు. అసలు ఎవరా అమ్మాయి? వెన్నెల. వెన్నెల స్ట్రాబెర్రీయా? నాకు అర్థమవుతుంది. అసలు ఎవరు ఈ వెన్నెల? మీను ఫ్రెండ్. మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే కంగారు ఎందుకురా? అంటే ఫ్రెండ్ కాదు గోరా, గర్ల్ ఫ్రెండ్. అంటే అప్పుడు 90s కిడ్స్ స్కూల్ డేస్ సిరీస్ లో ఒక అమ్మాయి గురించి చెప్పావు. ఆ అమ్మాయే ఈ అమ్మాయా? అమ్మాడి అమ్మ, నాకే గుర్తుపడడానికి టైం పట్టింది. ఆడియన్స్ మీకు కూడా ఈ డౌట్ ఉంటే వెంటనే మన ఛానల్లో స్కూల్ డేస్ సిరీస్ చూడండి. వెన్నెల ఎవరో అర్థమైపోద్ది. వాళ్ళు చూస్తారు, లైక్ కూడా చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటావేంట్రా? ఎలాగో తెలుసు కదా, వెళ్ళి మాట్లాడు. వెన్నెల నేను స్కూల్ టైంలో లవ్ అని మీనుకు చెప్పేస్తే ఇంకంతే, నేను ఈడు గువ్వ చెక్కేస్తుంది. ఆ భయం నాకు కూడా ఉంది మామ. ఏదో ఒక ఐడియా ఎవరా? బావా మీను వత్తనా. ఒరే ఏదో ఒక ఐడియా ఇవ్వండి రా. ఒకసారి ఉండు. ఇదిగా ఇది మొహాన్ని వేసుకుని ముందెళ్ళి, తర్వాత ఏదైతే అది చూద్దాం. మీను మీను. బావా అక్కడ కాదు, ఇక్కడ. ఓ ఏంటి బావా మొగ్గం మీద గొడ్డేసుకున్నావు? నాకు కొత్త అమ్మాయిలు అంటే సిగ్గు బాబా, అందుకే. మరి ఇందాక పరిచయం చేయమన్నావు. అదేదో జోక్ గానబ్బా. ఐఎమ్ యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ యునో. సర్లే, తినే నా ఫ్రెండ్ వెన్నెల. హాయ్ మీను ఫ్రెండ్ వెన్నెల. ఓకే ఇంక నేను వెళ్తానే. అరే ఆగండి, ఎందుకండి? ఆ గుడ్డ తీయండి. అబ్బాయి బాగోదండి. ఎందుకండి? అంటే అంటే నాకు ముఖం మీద ఉసిరికాయ సైజులో పింపుల్ వచ్చిందండి. అది మీరు చూస్తే వాట్ పింపుల్, ఇట్స్ వెరీ అని వాంతి చేసుకుంటారండి. అందుకే నేను తీను. మీ బావ మరి ఇంట్రోవర్ట్ లా ఉన్నాడే. అవునండి, నేను బాత్రూమ్ లో టవల్ కట్టుకుని స్నానం చేయలే. బాయ్. బావా బావా ఆగు. నేను ఆగను. బాయ్. అబ్బా బావా ఏం కాలేదు ఐఎమ్ ఓకే. మీ బావ భలే ఫన్నీగా ఉన్నాడే. మా బావ అంతే, ఏదో కోతేశం వేసి ఎప్పుడు అందరినీ నవ్విస్తుంటాడు. సరే పదవి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అయ్య బాబాయ్ జస్ట్ మిస్. రే ఆస్తమా పేషెంట్లు అలా ఆవేశపడిపోతున్నావు, ఏమైందిరా? ఏమవడం ఏంట్రా? వాళ్ళు ఎక్కడ గుడ్లు లాగేస్తారేమో అని హాట్ ప్యాంట్ లోకి వచ్చింది. ఇప్పుడంటే బానే కవర్ చేస్తావు, మరి ముందు ముందు ఎలా కవర్ చేస్తావు మావా? అదే అర్థం కావట్లేదు మావా. అయినా అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? నేనే పిలమన్నాను రా. నువ్వెందుకు పిలవమన్నావురా? అంటే నేను తన ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చిందంటే నాకు పరిచయం చేయవా అని అన్నాను. తీరా వచ్చాక తెలిసింది తన వెన్నెల అని. ఓవర్ యాక్షన్ కాకపోతే అసలు నీకెందుకురా తన ఫ్రెండ్ గురించి పరిచయం చేసుకున్నప్పుడు ఏం పీకెత్తావని? అంటే ఏదో నువ్వు సింగిల్ గా ఉన్నావని నీకు సెట్ చేద్దాం అనుకున్నాను మావా. వీడికి ఎందుకు సెట్ చేయడం? వీడికి ఆల్రెడీ ఉందిగా. ఉందా? ఎవరు? అను. అబ్బా అదే అనురా, ఏదోటి అను. ఎప్పుడు ఏదోటి అంటావు కదా. నువ్వు ఉండరా బాబు, నా మధ్యన పొరలు ఎట్టుకో. నువ్వు ఉండగా నాకు వేరే లవ్ ఎందుకు మావా? నువ్వేనా లవ్వు కొవ్వు అన్ని. తెలుసు మావా. ఎక్కడో ఉన్న రాడ్డు తీసి వెనకెట్టుకోవడం అంటే ఇదే. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఏం లేదు, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడల్లా గొడ్డ మూసుకొని ఉండు. అవునే అమ్మా, అన్నయ్య రాలేదేంటే? ఫోన్ చేశానే, ఈ మొండోడు ఫోన్లు ఎత్తాడు కదా. ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు గాని ఊరందరినీ సాకుతాడు. మరి ఎవరితోనైనా కబురు పెట్టాల్సింది కదా. బొగ్గుగాడితో కొబ్బరం పెన్లే, వీలు చూసుకొని వస్తానన్నాడు. ఆహా మమ్మీ, వచ్చావా? ఏమైపోయావే? పొద్దున్నుంచి కనే కనిపించట్లేదు. పక్కూర్లో మా ఫ్రెండ్ ఉంటే కలవడానికి వెళ్ళాను మమ్మీ. డాడీకి చెప్పాను, నీకు చెప్పలేదా? ఆయనే చెప్పాలి. వచ్చినప్పటి నుంచి ఆ గోరగండి తత్తిగండి వేసుకొని ఊరి మీద బలాదూర్లే సరిపోతుంది. మీ ఆయన పోలికలే వచ్చాయే దీనికి కూడా. నువ్వు కూడా ఏంటమ్మమ్మా? లేకపోతే ఏంటే రౌడీ పిల్ల, అలా మగరాయిళ్ళ ఊర్ల మీద తిరగడం కాదు, ఇంట్లో ఆడవాళ్ళకి కూడా సహాయం చెయ్యాలి. ఎళ్ళు కిందకెళ్ళి వంటగదిలో మీనుకు సాయం చెయ్యి. సరే అమ్మమ్మా. ఒసే ఎలాగో కిందకి వెళ్తున్నావు కదా, ఈ బకెట్ పట్టుకెళ్ళిపో. ఎక్కడ పెడదాం ఇది? పెరట్లో పెడదాం.
మామూలుగా పిలవచ్చుగా. అలా పిల్లిలా పియ్యం పియ్యం అనాలా? అది పియ్యం పియ్యం కాదను, మియో మియో. అవునా? అయితే వెళ్ళి పిల్లలతో మాట్లాడుకో. అను అను ఆగహే. మరేంటో చెప్పే. ఏం లేదను, మరేమో నీ చెయ్యి ఉంది కదా. ఉంది. నా చెయ్యిలో నీ చెయ్యి వేస్తే నీ జాతకం చెప్తా. ఎవరైనా చూస్తే వాళ్ళు నీ జాతకం చెప్తారు. అబ్బా, అందుకే కదా నువ్వు పెరట్లో ప్లాన్ చేశాను. ఆ చెయ్యలగి అను, ఇటు చూడు, నువ్వు పెద్ద ఇంజనీర్ అయిపోతావు తెలుసా? అవునా? నిజమా? అవునను. నేను చదివేది బైపీసీరా, బైపీసీ. అయితే పెద్ద డాక్టర్ అయిపోతావు. ఇటు చూడు, నీకు లవ్ మ్యారేజ్ అవుతుంది. నాలాంటి క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ హస్బెండ్ వస్తాడు తెలుసా? ఆహా, ఇంకా ఏది సైడ్ చూపి. ఓ, నీకు 2 పిల్లలు పుడతారను. ఇంకా నాకు చూడు, నాకు 2 పిల్లలు పుడతారు. సేమ్ పిచ్. అబ్బా, అంటే టోటల్ 4రా? అబ్బా, నీకిద్దరు నాకిద్దరు కాదను, ఇద్దరికి కలిపి 2. ఇంకా ఇంకా అంటే ఆకేసి పప్పేసి నెయ్యేసి బొవ్వేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఏం చేస్తున్నావు చిట్టి? పప్పు బొవ్వను, నువ్వు ఎప్పుడు ఆడలేదా? ఎల్లే. అను తల్లి, తాతయ్య ఇస్తున్నారు. దాకు దాకు. ఎక్కడ దాకోవాలను? ఇదిగో ఈ బకెట్ కింద దాకు. నేను దీంట్లో పట్టినాను. అయితే నూతులు దాకు. ఆ, అను తల్లి ఏం చేస్తున్నావమ్మ ఇక్కడ? ఏం లేదు తాతయ్య, నూతులో నీళ్ళు తోడుతున్నా. ఆ పనులన్నీ నీకెందుకురా, ఇలా రా నువ్వు. వస్తున్నాను తాతయ్య. ఆయను ముక్కుగాని చూసావా? నూతులో ఉన్నాడు. లేకపోతే నాకేం తెలుసు, నువ్వే వెళ్ళి వెతుక్కో. ఏదో క్యాజువల్ గా అడిగా, ఎందుకంత కోపం? ఎంత ఉంటది ఒళ్ళంతా గేరా గుంటకి. ఏ కప్పేంటి మాట్లాడుతుంది? మాట్లాడుతుంది కప్ప కాదురా నీ అయ్యా, నేను ముక్కుని. రే ముక్కు, నువ్వా? ఏంట్రా కప్పలా మారిపోయావు? అరే కప్ప కాదురా, నేను ఇక్కడ నూతులో ఉన్నాను రే. నూతిలోనా? ఒరే, నూతిలో ఏం చేస్తున్నావురా? సబ్జర్ ఇండియా ఆడుతున్నాను రా. లేకపోతే నూతులో నేనేం చేస్తాను రా అని తోసి వెళ్ళిపోయింది. అమ్మడి అమ్మ, అందుకే నాది నూతిలో ఉన్నాడు అన్నది. నేను ఇంకా సరదాగా ఉందనుకున్నాను. ఉండు పైకి లాగుతాను. ఒరే, ఎంత బరువు ఉన్నావు ఇట్రా? ఓవర్ యాక్షన్ చేయకు. ఐఎమ్ జస్ట్ 90 kgs ఓన్లీ. జస్ట్ 90 kgs ఏంట్రా బాబు? 100కి 10 తక్కువ. నువ్వు చిట్టి ప్రాణం కాదురా, చింపాంజీ ప్రాణం. ఏంటి గోరగారు, ఏట్రా? సీతాఫలకి తింటారేటండి? అడగాల అడగాల. హాయ్ బాబాయ్, సారీ అండి, ఇదిగోండి. థ్యాంక్ యూ రా. అరే నీ సీతాఫలం కోసం నా సీటు తగలబెడతావా? సారీ రా ముక్కు, ఈ బొగ్గుగడి వల్ల. ఉండు లాగుతున్నాను. అబ్బా, ఏదైనా నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలరా ముక్కు. ఎంత వెయిట్ ఉంటే నీకు డేట్ దగ్గర పడినట్టే. ఇలా ఆ సీతాఫలం సగమే. ఓరి నీ అబ్బా, కాపాడాలన్న కృతజ్ఞత కూడా లేదు కదరా. లోపల ఇంకా బోల్డ్ ఉన్నాయంట, పద. ఆ, అందరూ రండర్రా, మన తోటలో కాసిన తీయటి సీతాఫలాలు తెచ్చాను. హై, సీతాఫలాలా? థాంక్యూ తాతయ్య, నాకు చాలా ఇష్టం తెలుసా? అందుకే కదరా నిన్ను పనుగొట్టుకొని మరీ పిలిచాను. దా తిను. తాతయ్య, అదిగో మాటల్లోనే మీను కూడా వచ్చేసింది. అమ్మా, మీ బావెక్కడా? ఏమో తాతయ్య, పొద్దున్నుంచి కనిపించట్లేదు. అదేంటి, వాడు సీతాఫలాలంటే 4 కోసేసుకుంటాడు. రే బొగ్గు, వాడెక్కడున్నాడు చూడు. అలాగే గారు. ఈ అమ్మాయి వెన్నెల తాతయ్య, నా ఫ్రెండ్, గుర్తులేదా? ఓరోరోరో వెన్నెలమ్మా, నాకెందుకు గుర్తులేదు? కొద్దిగా కంటి చూపు సన్నబడింది, అందుకే గుర్తుపట్టలేదు. బాగున్నారా తాతయ్య? నాకేంటమ్మా, స్టీల్ రాడ్ లా స్టిఫ్ గా ఉన్నాను. రండి రండి, ముందు సీతాఫలాలు తీసుకోండి. అన్ని పిల్లలకేనా? నాకేమన్నా ఉంచుతారా? భలేటి దానివే, నీకు నాకు ఆల్రెడీ 2 పక్కకి తీసాను. నాకంటే ఓకే, మీకెందుకు? ఏ పెక్కో పళ్ళ చెట్టు మధ్యలో అతుక్కుపోద్ది, అప్పుడు సరదా తీరిపోద్ది. నాదా పళ్ళ చెట్టు, నీదేనే పళ్ళ చెట్టు. బొక్కు పళ్ళదానా, బొక్కు పళ్ళదానా. ఆపండి నాన్నగారు, అమ్మ చెప్పింది నిజమేగా. ఆ చెప్పొచ్చావులే తెంగర సన్నాసి. ఇదిగో పిల్లలు, మీకొకటి తెలుసా? మీ లక్ష్మంటి
చిన్నప్పుడు మేమంతా సీతాఫలాలు తింటుంటే గబుక్కును పిక్క మింగేసింది. అప్పుడు అది నా దగ్గరికి వచ్చి, నాన్నగారు పిక్క మింగేశాను, కడుపులో చెట్టు పెరిగిపోతుందేమో అని ఒకటే ఏడుపు. చాలే ఆపండి, ఎప్పుడు నన్ను ఆట పట్టించడానికి రెడీగా ఉంటారు. సర్లేవే, ఇదిగో ఈసారైనా పిక్క మింగేయకుండా తిను. సరే. తాతయ్య తాతయ్య, దీంట్లో పిక్కలన్నీ తీసేసి నేను మీకు సీతాఫల్ మిల్క్ షేక్ చేస్తా. ఆ పని చేయవే బాబు, ఇందాక నుంచి దీన్ని ఎలా తినాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మాయి గారు, మీ బావగారు కొబ్బరి తోటలో ఉన్నారండి. అవునా? వెన్నెల పదవే, మా బావకి విచ్చేసొద్దాం. బావా, ఒరే మీను వెన్నెలారా? అదిగో అక్కడున్నారే, దా వెళ్దాం. ఒరే వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నారని ఇంకెక్కడ ఉంటావేంట్రా? ఆ గడ్డి బొమ్మ వెనకాలకి వెళ్ళి తాకో. అవును మావా, ఎల్లెళ్ళు. ఏంట్రా ఇల్లేది, నువ్వు కూడా రా. మర్చిపోయా. మీను నువ్వు వెళ్ళవే, నేను ఫోన్ మాట్లాడేసి వస్తా. సరేనే. మీనా ఏంటి ఎలా వచ్చా? ఇక్కడ మా బావ ఉండాలి కదా, ఏడి? మీ బావా ఇదిగో జేబులో ఉన్నాడు, లేకపోతే ఆడెక్కడ ఉన్నాడు? ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. లేదు, ఇందాక నేను చూసాను. అబ్బా కాదు మీను, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. లేదు గోరా, నేను చూసాను. చెప్తున్నాను కదా, అయినా ఎందుకు వచ్చా? సీతాఫలాలు ఇవ్వడానికి. అయితే ఎలా ఇవ్వు, నేను ఇస్తానులే ఆడికి. ఇంకా ఏంటి? బావా, కొట్టానంటే కోవా అయిపోతాం. వెళ్ళలే. నీ పని మా బావతో చెప్తానుండు. చెప్పుగా, ఆడి పెద్ద సూపర్ మరి. మీను మాట్లాడుతుందంటే తన బావయ్య ఉంటాడు. ఏమండి, మీ ఉసిరికాయ అంత పింపుల్ పోయిందా? ఉసురుకాయ అంత పింపులే, నా సీటు మీద సెగ్గట్టేసిందని ఈ అమ్మాయికి ఎలా తెలిసింది? అంటే మొన్న సమ్మర్ లో వచ్చింది, ఇంకా పోలేదు. బయటకేం కనిపించట్లేదే. అవన్నీ బయటికి చూపించుకొని తిరుగుతాం ఏంటండి? నడిచేటప్పుడు నలిపోకుండా కూర్చునేటప్పుడు కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. హా, నాకు డౌట్, మీరు మీను బావ కదా? ఓహో, మనల్ని మీను బావ అనుకుంటుందా? ఎస్ ఎస్, ఐ ఆమ్ ద బావా ఆఫ్ ద మీను. మీను ఇస్ ద మరదల్ ఆఫ్ ద మీ. వాట్స్ యువర్ ప్రాబ్లం? మరెందుకు మీరింత ముసలిగా ఉన్నారు? ముసలా, వాట్ ఆర్ యూ టాకింగ్? నా ఫ్యాన్స్ కనుక ఈ మాట అంటే నీ పొజిషన్ ఏంటో తెలుసా? షట్ షట్ షట్. అసలు ముసలేంటి? చెరువులో ముసలు కూడా నన్ను చూసి ఏంట్రా ఇంత యంగగా ఉన్నావు అని అంటది. అంటే మీ తెల్ల జుట్టు చూసి. ఇది తెల్ల జుట్టు కాదండి, సాల్ట్ అండ్ పెప్పర్లు, కొంచెం సాల్ట్ ఎక్కువైంది అంతే. ఓహో, అయితే మీ ఏజ్ ఎంత? ఏజ్ అంటే మన జూలైలోనే 16 వెళ్ళి 16.5 వచ్చింది. వీడు వీడత్తి. నేను చెప్పేది మీకు కొంచెం అతిలా అనిపించచ్చు, బట్ ఇట్స్ ట్రూ. మీరు పొద్దున్న మొఖానికి తువాలు కప్పుకొని వచ్చారు కదా, యా. ఇక నుంచి కూడా అలాగే కనిపించండి, చూడలేక చస్తున్నాం. అబ్బా వెన్నెలా నిన్ను మీను బావ అనుకుంటుందిరా, ఇలాగే కంటిన్యూ అయిపో. నేను బావ అనుకోవట్లేదురా, ముసలోడిని అనుకుంటుంది. అనుకోవడం ఏంట్రా, నిజమే కదా. హే మీను, ఇప్పుడే మీ బావ కనిపించాడే, మాట్లాడొస్తున్నాను. అవునా? ఎలా ఉన్నాడే మా బావ? బాహుబల్లా ఉన్నాడు కదా. ఆడు బాహుబలేటి కాళ్ళకేళ్ళ ఉన్నాడు. చెప్పకుండా నసుక్కుంటున్నావేంటే? నాకు క్యూట్ అండ్ హ్యాండ్సమ్ బావ ఉన్నాడని నీకు కుళ్ళు కదా. క్యూట్ అండ్ హ్యాండ్సమా? ఏంటే చెప్పవు? అబ్బో, మీ బావ సూపరే బాబు. A few moments later. ఏ అంటే మీనమ్మ గారు, ఆ స్కూల్ గ్రౌండ్ లో ఉట్టు పోటీలు పెట్టారండి. మీ బావగారు తెగ కొట్టేస్తున్నారండి. అవునా? వెన్నెల దావే, మా బావ ఉట్టి కొడుతున్నాడంటే చూద్దాం పదా. మీ బావ పెద్ద కృష్ణుడు మరి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మా బావని ఏదో ఒకటి అంటున్నావు. అయ్యి బాబాయ్ సారీనే బాబు, పద వెళ్దాం. ఇదిగో బాబాయ్, ఆ ఉట్టేదో కొంచెం అందేలా పెట్టచ్చు కదా. అంత పైకి పెట్టి టిక్కు టిక్కు మన ఊపరం ఎందుకు? దాన్నే రా పోటీ అంటారు. ఎల్లు, నువ్వు కూడా కొట్టు. ఈ ఉట్లయి కొట్టడం మన వల్ల కాదు, కానీ చప్పట్లయితే కొడతాం. ఎగిరెగిరి కొట్టాలంటే మా మంకీ మ్యాన్ మనుగడే కరెక్ట్. రే మన, నువ్వు కొట్టరా చెప్తాను. పొట్ట పైకెత్తి కొడితే ఉట్టి పగిలిపోవాలి. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇప్పుడు చూడు మా బావ ఉట్టలా కొడతాడు.
అవునే, చాలా బాగా కొడుతున్నాడు చప్పట్లు. అదిగో. హే, మా బావ వాడు కదే, అదిగో అక్కడ పరిగెడుతున్నాడు చూడు.